ఆంధ్రాలో తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. అనేక రకాల వాగ్వివాదాలు, విచారణలు. ఇక్కడ సిట్టు విచారణ, ఫోన్ ట్యాపింగ్ అయితే ఆంధ్రప్రదేశ్లో నెయ్యి విచారణ అనేది చాలా హాట్గా ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు అనేవి సైలెంట్గా జరిగిపోతూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో మరి మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య ఫైట్ మనం చూసాం. రెండు పార్టీల మధ్య ఎక్కువగా ఫైట్ నిలిచింది. బీజేపీ తన ప్రభావాన్ని చూపించినప్పటికీ కూడా బీజేపీ కూడా సెంట్రల్ నాయకుల్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేయించినప్పటికి కూడా జూబ్లీ హిల్స్ ఎన్నిక మొత్తం కూడా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ వర్సెస్గానే సాగిన పరిస్థితి. ఆ తర్వాత రిజల్ట్ చూస్తే కూడా అదే విధంగా ఉంది. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చే వరకు ఇప్పుడు కూడా అదే ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా తెలంగాణలో వినబడుతుంది. ఇది కాస్త నిన్న మొన్న ఒక చిన్న డెసిషన్తో ఇది కాస్త బీజేపీకి కూడా ఒక ఫ్లేవర్ అప్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అది ఎట్లా అంటే రామచంద్రరావు గారు అండ్ కిషన్ రెడ్డి ఇద్దరు, ఇటు తెలంగాణ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అలాగే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరు పవన్ కళ్యాణ్ గారిని కలిసి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి అని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలు 7 కార్పొరేషన్లకి అలాగే 116 మున్సిపాలిటీలకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అంటే దానిని కూడా ప్రధాన అంశంగా తీసుకోవాల్సిన అంశాన్ని మరి బీజేపీ సీరియస్గానే తీసుకున్నట్టుంది ఈసారి తెలంగాణ ఎన్నికల్లో. ఎందుకంటే గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికలకి ముందుగానే ఆనాడు బండి సంజయ్ గారు ఉన్నారు రాష్ట్ర ప్రెసిడెంట్గా. పవన్ కళ్యాణ్ ప్రచారం కానీ, బండి సంజయ్ కానీ, పాత బస్తీ ఇష్యూస్ కానీ వీటన్నింటి నేపథ్యంలో జిహెచ్ఎంసీ గట్టిగానే నిలబడింది. సరే, అర్బన్లో బీజేపీకి ఓట్ బ్యాంక్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ జిహెచ్ఎంసీ వచ్చింది, అలాగే పవన్ కళ్యాణ్ యాడ్ ఆన్ అయ్యారు అనుకుందాం. ఇప్పుడు గ్రౌండ్లో పవన్ కళ్యాణ్ని ఇన్వైట్ చేయాలి ప్రచారానికి. 7-8 తేదీల్లో ఆయన కూడా ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ మున్సిపాలిటీల్లో ప్రచారానికి పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా, జనసేనానిగా మరి తెలంగాణలో అడుగు పెడితే ఎలా ఉంటుంది? మొన్న చూసాం కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు అంటే పవన్ అభిమానులు ఒక రకంగా ప్రాంతాలకి, కులాలకి అతీతంగా ఉంటారు. అలాగే ఇక్కడ ఇప్పుడు సనాతన ధర్మం అన్న ఒక ఎజెండాని కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు కాబట్టి ఇది బీజేపీకి ఇంకాస్త బలాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ మున్సిపల్ ఓటర్లు ఎలా చూస్తారు?